మీ ఫేవరెట్ మూమెంట్స్ ఆఫ్ తండేల్ మాతో ఏమైనా పంచుకోవాలనుకుంటున్నారా? ఆఫ్ స్క్రీన్ యాక్చువల్లీ మానిటర్ వెనక మేము చాలా జోవియల్గా చాలా హ్యాపీగా ఉన్నామా. అలా ఒక సెట్ ఉండడం చాలా చాలా రేర్. ఈగో ఏం లేదు, అందరూ చాలా ఏదో ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక ఫిల్మ్ చేసినట్టు ఉంటుంది. ఈవెన్ అరవింద్ గారు వస్తే కూడా అలానే ఉంటుంది. దర్ ఇస్ అబ్సల్యూట్లీ ఒక ఫీలింగే లేదు మనం చాలా సీరియస్గా ఏదో టెన్షన్తో ఉన్నాము. ఎందుకంటే మన డైరెక్టర్కి ఉన్నారు కదా, చాలా కూల్గా, ఎంత ఒక పెద్ద విషయం ఇదేనా ఏంటి ఇలా అయిపోయింది అంటే కూడా తను చాలా కామ్గా ఉండి ఒక సొల్యూషన్ ఇస్తారు. సో కాదు, ఇంకా మమ్మల్ని స్పెషల్గా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే మూవింగ్ బోట్లో స్టెప్పులు వేస్తున్నారు, శాండ్ మీద స్టెప్పులు వేస్తున్నారు, అండ్ ప్రతి చోట స్టెప్పులు వేస్తూ కనిపించారు. అసలు హౌ ఇస్ దట్ పాసిబుల్ అండి? వదిలితే గాల్లో కూడా ఇప్పుడు స్టేజ్ మీద వేస్తారు, చూస్తున్నాడు. ఒకసారి చూడండి స్టేజ్ మీద శ్రీకాకుళం నేల మీద సాయి పల్లవి గారి స్టెప్ ఒక్కసారి ఇలా చెప్పియే నన్ను ఆ నేల మీద ఆ నీళ్ళ మీద అన్ని చేపించారు. కాకపోతే మీరు డాన్స్ చేస్తే మా వాళ్ళంతా ఇప్పుడు గాల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఓ అరిస్తే ఆవిడ చేస్తుంది. కాదు, ఇంకొంచెం ఎక్కువ నాయిస్ చేస్తే చైతన్య గారు పల్లవి గారు ఇద్దరు చేస్తారు. ఇద్దరు రెడీ. హైలసా నమో నమ శివాయ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ నమో నమ శివాయ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి చైతన్య గారు పల్లవి గారు ఇద్దరు కలిసి డాన్స్ చేయాలంటే కమ్ ఆన్ మేక్ సమ్ నాయిస్. శివాయ నమో నమ శివాయ నమో నమ నమో నమ నమో నమ శివాయ. దట్ వాజ్ వండర్ఫుల్. మన శ్రీకాకుళంకి వచ్చి మనతో మాట్లాడటం మాత్రమే కాదు, మన కోసం ఇక్కడ స్టెప్పులు వేస్తూ మనందరినీ కూడా ఎంటర్టైన్ చేసేయండి. ఒక్కటి కాదు, ఇవాళ డబుల్ కా మీటా హైలసా సాంగ్ కూడా ప్లే చేస్తే మన ఫేవరెట్ చైతన్య గారు అండ్ పల్లవి గారు ఇక్కడ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇంకో 2 స్టెప్పులు ఇద్దాం. ప్లీజ్ కెన్ వి హావ్ ద మ్యూజిక్? హైలసా సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు పోస్టర్ ఏదో ఉన్నారండి.